అయినా మీకు విషయం తెలుసా, గుడి దగ్గర చెప్పులు పోతే మనకు పట్టుకుని దరిద్రం పోద్దని పెద్దలు చెప్తుంటారు. అది నీలాంటి వాళ్ళ కోసం. సారా అక్కడ అంటే ఇది వేసుకుని జారతారండి? 15,000 అవి. 15,000 కాళ్ళకేసుకుని చెప్పులు 15,000. ఇప్పుడు దీన్ని నేను కాపలా కాయాలా? ఏముంది ఇందులో? 15,000 అరకాసు బంగారం వస్తుంది. 15,000 అంట స్వామి. నీకు దాహం వేస్తుందా? మీకు వేస్తుందని చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ, అయితే ఎక్కడైనా ఆపి వాటర్ బాటిల్ తీసుకో. సరే. తప్పుతుందా మాకు? ఈ వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుద్దో కొంచెం దిగండి. ఎక్కడ దొరుకుద్దేమో ట్రై చేద్దాం. ఏమండి ఏమండి, వాటర్ బాటిల్ ఉందా? ఉందండి. కూలింగా మామూలా? మామూలే అన్న. ఒకటి. ఏంటి చూస్తున్నా? చేంజ్ రాదు. బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ 100 ఎందుకన్నా? 20 కదా. అది లాక్డౌన్ ముందు, ఇప్పుడు లాక్డౌన్. ఎంత లాక్డౌన్ అయితే మాత్రం 100 ఎందుకన్నా? కావాలా వద్దా? 100 రూపాయలు బొక్క. వాటర్ రేట్ అయిపోయింది. అదే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉండగా మళ్ళీ ఎందుకు కొనిపించారు? ఇది నాది. నేను తాగేటప్పుడు నువ్వు జాలిగా చూడడం, నేను నీకు నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ నాకు నచ్చవు. అందుకని నీ వాటర్ బాటిల్ నీతోనే కొనిపించా. ఎక్కండి. డ్రైవర్, నాకు ఫోన్ వస్తుంది, బండాపమ్మా. హలో చిత్ర, డిడ్ యూ స్టార్ట్ రే? నేను లేకపోతే ఇది ఎలా వెళ్తుందో అని చూద్దామని చేసావా, లేక అయ్యో పాపం అని కన్సర్న్ తో చేసావా? చిచి అదేం లేదు, నీకు సారీ చెప్దామని చేశాను రే. దేనికి? నీ కార్ ఏంట్రా? ఉండే గ్రాండ్ ఐటెన్ బ్రాండ్ న్యూ రే. i10. డ్రైవర్, మన కార్ ఏంటమ్మా? యా. ఓ i20నా? i20 అంట్రా. రియల్లీ సారీ రే. పర్లేదులే, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామనే. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పోస్ట్ కోవిడ్ ట్రామా సిమ్టమ్స్ రే. అవును, పండక్కి ఎప్పుడు వస్తున్నావు? ఈ 3 రోజులు లాక్డౌన్ అయిపోగానే వెంటనే వచ్చేస్తాను రే. అయితే అప్పుడు అస్సలు కాల్ చేయకే. సర్లే, దీనికి కొడదాం. ఈ చైత్ర హెల్ప్ అడిగితే చేయడా వీడు. నాతో నీ గేమ్స్. ఎక్కండి. నేచర్ ఎంత బాగుందో. డ్రైవర్, ఓ ఫోటో తీయమ్మా. మాకు ఇదో సేవ మళ్ళీనే. కొంచెం ఇలా రండి. కొంచెం నవ్వుతే బాగుంటారేమో అండి. పాప కిస్మిస్ లాగా మిసమిసలాడిపోతుంది. ఏం పాపా, వస్తావా? దా చెప్పు. నువ్వు పోనీరా. ఆపు ఆపు. విన్నావా ఏదో ఎలా కామెంట్ చేశారో? కుర్రాళ్ళు అన్నాక కామెంట్స్, స్టూడెంట్స్ అన్నాక ర్యాగింగ్స్ కామన్ అండి. మనమే పెద్ద మనం చేసుకుని చదువుకు పోవాలి గానీ. నువ్వు అసలు మనిషివేనా? మీతో జర్నీ మొదలెట్టాక నాకు అదే డౌట్ వచ్చిందండి బాబు. అసలు ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే నువ్వు ఇలాగే ఉంటావా? ఇంకా ఆపుతావా నీ వెటకారాలు? అయినా నీ ఫ్రెండ్స్ ని కామెంట్ చేస్తుంటే ఊరుకోండి. నాకు ఫస్ట్ నుంచి దెబ్బేసింది నా ఫ్రెండ్సే. ఆ ఎవరి కోసం ఎవరు రిస్క్ చేస్తారో చెప్పండి. అదే నీ అక్కనో చెల్లినో కామెంట్ చేస్తుంటే? చా 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 చా, నా ముందు గానీ వెనక్ గానీ ఎవరు పుట్టలేదు. సో ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. నేనే నీ లవర్ అయితే ఇది కరెక్ట్ ఎమోషన్. సరే, ఒక 10 minutes నేనే నీ లవర్ అనుకో, అప్పుడేం చేస్తావు? చెప్పను, చూపిస్తా. రండ్రా.
చెప్పండి. అక్క తెలియక టచ్ చేశానక్క. సారీ సారీ అక్క. ఏంట్రా అన్నా ఏమలేదక్క. శాండ్విచ్ మసాజా శాండ్విచ్ టచ్ చేస్తాను. అక్క దండం పెడతానక్క. నువ్వేంట్రా అన్నావు కిస్ మిస్సా సారీ సిస్టర్. సారీ ఏ అమ్మాయినా కామెంట్ చేస్తారా? ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయిల్ని కామెంట్ చేస్తే లేదక్క ఆల్ ఇండియన్ ఉమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అక్క. హ్మ్? థ్యాంక్స్ అక్క. పోండి ఏదవల్లారా. ఏమైందండి? హ్మ్? నీకిచ్చిన 10 minutes అయిపోయింది. వచ్చి బండి తీ డ్రైవర్. బాబోయ్ పెద్ద సీల్ రాకాసలా ఉందిరా బాబు ఇది. జరగండి. ఏంటండి? అవును నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్పావేంటి? వాళ్ళంతా భయపడిపోయారు. ఓ అదా. పాపం సైడ్ వేసి రివెంజ్ తీర్చుకోవడానికి బాబు వచ్చాడ్రా. ఇందాక వచ్చేటప్పుడు పాప పాప అని అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేసింది ఎవడరా? నేనేరా. నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా? అయితే నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా? అయితే ఏందిరా? టచ్ అయితే టచ్ చేయించుకోపోయాం. అయితే కరోనా. మేము ఎక్కడి నుంచి వస్తున్నాం తెలుసా? ఎక్కడి నుంచి? క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి వస్తున్నాం. క్వారంటైన్ సెంటర్ నుంచి అట్లా అంతేకాదు నువ్వు ఇప్పుడు సారీ చెప్పలేదు అనుకో, టచ్ చేస్తా, తుమ్ముతా, దగ్గుతా. రండి ఎక్కండి. ఏం పర్లేదు నాన్న, ఫ్రెండ్ కార్లో వస్తున్నాను. టీవీలో చూపించినంతేం లేదు నాన్న. పోలీసులు గీలీసులు ఎవ్వరు లేరు. మీరేం కంగారు పడకండి. పోలీస్ చెక్ పోస్ట్ లా ఉందంటే నాన్న నేను మళ్ళీ చేస్తా. ఈ రోడ్ లోకి ఎందుకు వచ్చావు? ఇంతకు ముందు ఏదైనా సైడ్ రోడ్ లో వెళ్ళుండొచ్చుగా. 10 కిలోమీటర్ల నుంచి ఒకటే రోడ్డు ఉందండి. ఇప్పుడు ఎలా? ఏం బాబు నీకు తెలీదా లాక్డౌన్ లో బయటికి రాకూడదని? అమ్మదేనమ్మ ఈడేంటి నా వైపు వస్తున్నాడు? తెలిసిపోయిందా? రండి రండి. వెనకాల అంబులెన్స్ కి దారి ఉన్నాయా? త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. అంబులెన్స్ కి దారి ఇవ్వండి. వచ్చింది రైట్. సార్ సార్ ఇందాక అంబులెన్స్ తో పాటు వదిలేసిన వెహికల్స్ లో ఈ బైక్ నెంబర్ కూడా ఉంది సార్. కళ్ళ ముందే వదిలేశాను సార్. అవునా? సరిగ్గా చూసావా? నిజం సార్, నేను చూశాను సార్. అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి ప్లీజ్. ఏదో ఒకటి ఏడు. అయిందా? సరే అండి, మా అమ్మతో మాట్లాడు. ఆపు పద. హలో సార్, నేను వెంకటేశ్వర్లు, ఆంధ్రపాటు ఎస్ అయింది సార్. మీరు ఫ్యాక్స్ చేసిన నెంబర్ బైక్ ఇప్పుడే మా చెక్ పోస్ట్ దాటింది సార్. స్వామి గారు సార్, పుట్లోంచి పాము బయటకు వచ్చేసింది. ఇక దాన్ని గద్దలా పట్టుకోవడమే బ్యాలెన్స్.
పాపకి ఏమీ అవ్వదు భార్గవి, ధైర్యంగా ఉండు. డబ్బులు ఇలా ఇచ్చేసి పాపను అలా తెచ్చేసుకుందాం. ఏ డ్రైవర్ ఆపు. ఏమైందండి? చేసి పడిపోయి. వెళ్ళి తెచ్చుకోండి. నీ వల్లే పడిపోయి, వెళ్ళి తీసుకురా. అంత రేస్ చేయకు, తెగిపోద్ది వైర్. వచ్చిందండి పెద్ద మహారాణి ఆర్డర్లు వేయడానికి. చైత్రతో పెట్టుకోకు. రేయ్! అరే రే 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 రే, బంగారు లాంటి స్పెట్స్ పగిలిపోయింది. గుండె బద్దలైపోయి ఉంటుంది మేడం గారికి. అయ్యో, ఫీల్ అవుతున్నారండి? ఆయన దీనికి ఎందుకంటే ఫీల్ అవ్వడం? మన అమలాపురం గడియనస్తాం ఉంది కదా, దాని పక్కనే 3వ సందులో 6వ షాపు మన పవన్ ఆప్టికల్స్. మనం అని చెప్తే అంత. మీరు అక్కడికి నాకు ఫోన్ చేయని చెప్తాను, నెంబర్ 1 ఇచ్చేస్తాడు. అసలు ఈ స్పెట్స్ గురించి తెలుసా నీకు? అయ్యో, మీరు ఇంతలా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్ గా ఇది మీ సెంటిమెంట్ అయ్యి ఉంటది. మీ అమ్మమ్మ మీ అమ్మగారికి ఇస్తే మీ అమ్మగారు మీకు ఇచ్చి ఉంటారు, అంతే కదండి? తీసుకోండి, పండుగ చేసుకోండి. ఏంటి స్వామి గారు ఆ టెన్షన్? అదే సార్, కిడ్నాపర్ దొరికితే మీరేం చేస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. మన భయాన్ని కిడ్నాపర్స్ కి డొనేట్ చేస్తే సరిపోతుంది. ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చెయ్యాలంటే షేక్ అయిపోవాలి ఎవడైనా. మళ్ళీ పోలీసులు ఏంట్రా? ఈసారి దొరికేశాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాస్క్ ఏది? లాక్డౌన్ టైంలో బయటకు రాకూడదని తెలీదా? ఆ? ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఏం అడిగినా చెప్పట్లేదు సార్. అయ్యో సార్ 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 సార్! ఏయ్, ఆగండి! ఏయ్, ఏయ్, ఆగండి! ఆగండి! ఏయ్, ఆగండి!